25, 26 తేదీల్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే సుపరిపాలనా దినోత్సవం. సుపరిపాలనా దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 25వ తేదీన అయితే జరుపుకుంటారు. డిసెంబర్ 25వ తేదీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఆ రోజు జరుపుకుంటారు. ఈ సుపరిపాలనా దినోత్సవం అనేది పౌరుల యొక్క జీవితాలని మెరుగుపరచడంలో ఉండేటువంటి దృష్ట్యా ఈ సుపరిపాలన దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. ఈ రోజున 2024 సంవత్సరంలో డిసెంబర్ 25వ తేదీన ఒక వెబ్సైట్ని అయితే రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ రూపొందించడం అయితే జరిగింది. ఈ సుపరిపాలన దినోత్సవం గురించి వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి రాష్ట్ర పేర్పు వెబ్సైట్ అండ్ యాప్ అనేది ఒకటి రూపొందించడం జరిగింది రాష్ట్ర మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి, 5 రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్ని అయితే రూపొందించింది. సో అవేంటి అనేది చూద్దాము. కేంద్ర ప్రభుత్వం 3 రాష్ట్రాలకైతే గవర్నర్లను బదలాయించింది. 2 రాష్ట్రాలకి కొత్త గవర్నర్లు అయితే నియమించింది. సో ఒరిస్సాకి సంబంధించి కంబంపాటి హరిబాబు గారిని గవర్నర్గా నియమించారు. ఇంతకుముందు ఈయన మిజోరాంకి గవర్నర్గా అయితే ఉన్నారు. అలాగే ఇంకొకళ్ళు కేరళకు సంబంధించి విశ్వనాథ్ ఆర్లేకర్ ఇంతకుముందు బీహార్ గవర్నర్గా అయితే ఉన్నారు. బీహార్కి సంబంధించి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఇంతకుముందు కేరళకి గవర్నర్గా అయితే ఉన్నారు. మిజోరాంకి జనరల్ విజయ్ కుమార్ సింగ్, మణిపూర్కి అజయ్ కుమార్ బల్లాలను అయితే గవర్నర్లుగా నియమించడం జరిగింది. వీరబల్ దివాస్ అనేటువంటి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 26వ తేదీన అయితే వీరబల్ దివాస్ని జరుపుకుంటారు. వీరులైనటువంటి బాలకులను స్మరించుకునేటువంటి ప్రత్యేకమైన రోజుగా అయితే దీన్ని పరిగణిస్తారు. దేశంలో వీరులైనటువంటి బాలలను సత్కరించేటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా సిక్కులు వీరోచితమైన గాథలను గుర్తు చేసుకుంటూ సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రత్యేక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు. ఇంకోటి ఏంటంటే ఇంకొకరిని కొత్తగా నియమించారు ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించి రెవెన్యూ కార్యదర్శిగా ఎవరిని నియమించారు అంటే అరుణీష్ చావ్లాని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు 26వ తేదీ డిసెంబర్న మరణించడం జరిగింది. సో భారత మాజీ ప్రధానమంత్రిగా అయితే మంచి పేరు పొందారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు 1991లో రాజ్యసభ సభ్యుడిగా అయితే కొనసాగారు. 98 నుంచి 2004 వరకు ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. అలాగే మే 22, 2004లో జనవరి ఎన్నికల తర్వాత 22 మేన ప్రధానమంత్రిగా పదవి స్వీకరించారు. అయితే ప్రధానమంత్రిగా అయితే మళ్ళీ ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ప్రభుత్వం ఎన్నో అవార్డులు అయితే వీరిని సత్కరించింది. పద్మవిభూషణ్ అవార్డు అయితే ఇచ్చింది 1987లో. అలాగే ఫైనాన్స్కి సంబంధించి ఫర్ ఫైనాన్స్ అంటే ఫస్ట్ ఫైనాన్సర్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి అవార్డులు కూడా లభించాయి. మన్మోహన్ సింగ్ గారు మరణించే సమయానికి ఆయన వయసు 92 సంవత్సరాలు.